పాపం మా వెస్లన్న 3 గంటలు ప్రసంగం చేస్తాడు, 3-4 గంటలు ప్రసంగం చేస్తాడు. ఈ పనికి మాలలో కొంతమంది యూట్యూబ్లో 3 గంటల ప్రసంగంలో దగ్గర 30 కొత్త సంగతులు చెప్తాడు. అవి ఎవడు పట్టించుకోడు. మధ్య మధ్యలో ఈయన కొంచెం కామెడీ చేస్తుంటాడు, నెత్తి మీద ఖర్చు వేసుకొని పిల్లల్ని ఎత్తుకొని చేస్తుంటాడు. అవి మాత్రం కట్ చేసి పెడుతుంటారు. కడుపుబ్బో నవ్వించిన జాన్ వెస్లీ అన్న అని పెడుతుంటాడు. మరి కడుపుబ్బో నవ్వించి మరి కంటి నిండా ఏడిపించిన సంగతి పెట్టడు. ఎవడు పెట్టడది? ఎవడు చెప్పడం? ప్రజలకు ఏం గుర్తుంటుంది చెప్పవే? అన్ని గంటలు ప్రసంగం చేసేటప్పుడు ప్రజలు మత్తులు కాకుండా అప్పుడప్పుడు మధ్యలో కాస్త చమత్కారం, అప్పుడప్పుడు కాస్త నవ్వించో కవ్వించో ఏదో ఒకటి దేవుని వాక్యాన్ని హృదయంలోకి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు సేవకులు. నీకు అవి గుర్తున్నట్టు ఏం గుర్తుండవు? వాక్యం గుర్తుండదు. వాక్యంలో ఉన్న నీకు కూడా సంగతులు నీకు గుర్తుండవు. ఎంతసేపటికి ఏం గుర్తుపెట్టుకొని వాటినే చూస్తావు.